ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పరంపర కొనసాగబోతోంది. అందులో భాగంగానే ఇవాళ గోరంట్ల మాధవ్కు కూడా పోలీసులు నోటీసులు అందించినట్టుగా మనకు తెలుస్తోంది. ఏదైతే విజయవాడలో నమోదైన కేసు నిమిత్తం ఇప్పటికే గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు చేరుకుని ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా చూస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అప్పుడు చేసిన యాక్టివిటీస్ కానీ వాటన్నిటికీ ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటున్నాయంటూ ఓవైపు టీడీపీ పార్టీ చెప్తుంటే, మరోవైపు కేవలం ఈ అరెస్టులు ఇవన్నీ కక్షపూరిత చర్యలు తప్ప ఇంకేమీ లేదు, కేవలం నాయకుల్ని భయపెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు వైసీపీ నాయకులు దీని మీద ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్నటి చూసాం మనము వల్లంనేని వంశీ కానివ్వండి, ఆ తర్వాత నిన్న ఈ పోసాని కృష్ణమురళి అరెస్టు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అరెస్టు కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నాయకులు మాట్లాడారో, ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా కటకటాల పాలు చేస్తామంటూ చెప్పడంతో పాటు రెడ్ బుక్ అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. రెడ్ బుక్లో ఉన్న పేర్లు కానివ్వండి, అందులో రాసుకున్న పేర్లు ఎవరైతే అక్రమంగా ఉన్నారో, అక్రమంగా బతుకుతున్నారో, అంతేకాకుండా అవినీతికి పాల్పడిన వాళ్ళు, టీడీపీ నాయకుల మీద ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయంటూ గతంలోనే ఓవైపు నారా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు దాని కంటిన్యూషన్ జరుగుతోందన్న అనుమానం వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో రెండు పార్టీలు రెండు రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. మొదటిది టీడీపీ పార్టీ మాత్రం ఏవైతే పాపం చేశారో ఆ పాపం పండుతోంది, అందులో భాగంగానే ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా కటకటాల పాలవుతున్నారంటూ చెబుతుంటే, మరోవైపు వైసీపీ మాత్రం భిన్నవాదన వినిపించే ప్రయత్నం చేస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుంది, అందులో భాగంగానే అన్యాయంగా అక్రమంగా మా నాయకుల్ని అరెస్టు చేస్తున్నారంటూ మాట్లాడడంతో పాటు వాళ్ళని పరామర్శించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్, దీనిపైన మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి ఈ అంటే కంటిన్యూషన్ మనం ఏదైతే లాస్ట్ టైము మాట్లాడినట్టు రెడ్ బుక్ 2.0 ఏమైనా నడుస్తుందా? అందులో భాగంగానే ఈ నాయకులు అరెస్టులు అవుతున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా రెడ్ బుక్ స్పీడ్ పెంచాలేమన్న ఆలోచన అయితే, అనుమానం అయితే ఖచ్చితంగా పాలిటిక్స్ పట్ల అవగాహన ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా ఈ అనుమానం రాకమార్గం ఏదైతే మీకు అనుమానం వచ్చిందో సేమ్ అదే ఆస్పెక్ట్ లో జరుగుతుంది. ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ, ఇప్పుడు నిన్న ఆయన పోసాని కృష్ణమురళి, ప్రముఖ పోసాని కృష్ణమురళి, అట్ ది సేమ్ టైం వైసీపీ హయాంలో చాలా తీవ్రంగా అగ్రెసివ్ గా టీడీపీ పైన, జనసేన పైన దాడి చేసినటువంటి, అంటే మాటలు దాడి చేసినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఆయన టర్మ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విజయవాడ పోలీసులు ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. ఆ గోరంట్ల మాధవ్ ఇంటికి, మాజీ ఎంపీ ఆ ఇంటికి చేరుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే నోటీసులు, ప్రస్తుతానికైతే మనకు అందిన సమాచారం ప్రకారం సైబర్ క్రైమ్ నోటీసుల్ని ఆయనకు అందజేసినట్టుగా అర్థమవుతుంది. గతం 2024లో వాసిరెడ్డి పద్మ ఎవరైతే ఉన్నారో, గతంలో వైసీపీ నేత, వైసీపీ నుంచి బయటకు వచ్చారో, ఆమె ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీరు విచారణకు హాజరు కావాలని నోటీసులో సారాంశం చెప్పినట్టుగా అర్థమవుతుంది. అంటే ఆ కేసు ఏంటి, అసలు ఏంటి, మామూలుగా అబ్యూజ్ చేసిన వర్డ్స్, సైబర్ క్రైమ్ అంటే జనరల్గానే కొంత సోషల్ మీడియాతో ఇంటాక్ట్ తో ఉండి ఏదన్నా చేసిన అదే ఉండొచ్చు, లేదంటే ఇంకేదన్నా అయి ఉండొచ్చు అనేది. ఎందుకంటే గతంలో అతన్ని నూడ్ వీడియో ఒకటి వైరల్ అని మనకు తెలిసింది, అది ఎంత సెన్సేషన్ అనేది తెలిసిందో దానికి లింకప్ అనుకోవాలా ఏంటి అనేది మాత్రం పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా పూర్తి స్థాయిలో అయితే రాలేదు. బట్ వాసిరెడ్డి పద్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకునే విజయవాడ పోలీసులు వెళ్లి సైబర్ క్రైమ్ ఏదైతే వాళ్ళు నోటీసులు అయితే ఇచ్చారో ఆ నోటీసులు అందజేయడం. మార్చి 5వ తారీఖున మీరు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, విచారణకు హాజరు కావాలి, లేదంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని స్పష్టంగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. ఓవరాల్గా చూస్తే కేసుకు సంబంధించిన వివరాలు మనకు బయటకు వస్తున్నాయి. పోక్సో చట్టం కింద గతంలో 2024లో ఒక బాధితురాలి పేరుని తను ఉచ్చరించారు కాబట్టి అందులో భాగంగానే సైబర్ క్రైమ్కు సంబంధించి ఒక కేసులో భాగంగా ఆయనకి నోటీసులు అందించడం కానివ్వండి, ఆ నోటీసులకు అనుగుణంగా ఆయన మార్చి 5వ తారీఖున వచ్చి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో తన వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే తరహా కేసులు రామ్ గోపాల్ వర్మ మీద కానివ్వండి, ఇతరత్ర మరికొద్ది మంది మీద పెట్టిన నేపథ్యంలో ఏదైతే గతంలో మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఎవరిని స్పేర్ చేసేది లేదంటూ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఇది నడుస్తోందన్న అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక మనం ఏదైతే ముందుగా అనుకున్నట్టుగా మన ప్రైమ్ డిబేట్లోకి ఎంటర్ అయిపోదాము. ప్రైమ్ డిబేట్లో ఇవాళ ప్రైమ్ డిబేట్ కూడా మనకి అదే, ఏదైతే ఇప్పటికే వల్లంనేని వంశీ అరెస్ట్ అయ్యారు, నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నిజంగానే వాళ్ళ మీద ఉన్న కేసులు కానివ్వండి, వాళ్ళు చేసిన నేరాలు కానివ్వండి అరెస్టు చేసేంత తీవ్రమైన కేసులా, లేకపోతే అరెస్టు చేయడానికి అవసరమైన సెక్షన్లను వాటికి బనాయించి మరీ చేస్తున్నారా, ఈ సందర్భంలో కోర్టులు వాటికి ఎలా స్పందిస్తాయనే విషయంపైన కూడా మనం చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు లింగంనేని శివరామప్రసాద్ గారు,
రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు సూర్యదేవర్ లత గారు టీడీపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటగా శివరామప్రసాద్ గారి దగ్గరికి. శివరామప్రసాద్ గారు, ఇక్కడ మొదటిది ఏదైతే ఉందో రెడ్ బుక్ పాలన అనే పదాన్ని సరే వైసీపీ నాయకులు చెప్తున్నా సరే, ఎస్ రెడ్ బుక్లో ఉన్న పేర్లు, అందులో వాళ్ళ మీద చర్యలు ఇప్పుడు నడుస్తున్నాయని కొంతమంది అఫీషియల్గా అనఫీషియల్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వలంనేని వంశీకి సంబంధించి సరే కేసు స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ, బట్ పోసాని కృష్ణమూర్తి మీద పెట్టిన కేసు కానివ్వండి, ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద పెడుతున్న కేసు కానివ్వండి, ఇవన్నీ కేవలం వాళ్ళని పిలిచి నోటీసులు ఇచ్చి పంపించే కేసులను అరెస్టులు దాకా ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది వైసీపీ ఒక ప్రశ్న వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే కక్ష సుపూరిత రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయా, లేకపోతే లా దాన్ని డ్యూ కోర్స్ చేస్తుందంటారా? నమస్కారం అండి. ఇప్పుడు ఒకటి, అది కేసు ఏ విధమైంది అనేది మనం డిసైడ్ చేయలేము. పోలీసు ఎంక్వైరీ చేయాలి కదా, దేనికైనా ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. మీరు వంశీది కేసు ఇది అంటున్నారు, సరే ఆయన దానికంటే సెల్ఫ్ గోల్ అనుకోండి. అది యాక్చువల్గా 71 నుంచి రన్నింగ్ రేస్లో వచ్చినట్టు 1కి వచ్చాడు ఆయన. ఓకే, ఇది ఆ కేసులో A71 నుంచి A1కి వచ్చాడు. A71 నుంచి A1కి వచ్చాడు. అంటే అనవసరమైన విషయాన్ని దాన్ని ఏదో చేద్దాం అనుకుని చెప్పి చేస్తే ఆయన మెడకు చుట్టుకుంది అది. దాంట్లో సరే అది వదిలేసేయండి. ఇప్పుడు మీరు పోసాని కృష్ణమూర్తి గారు, అసలు సభ్య సమాజం అటువంటి వ్యక్తిని భరించగలదా? ఆయన మాట్లాడిన మాటలు కానీ లైవ్లో కూడా కొంతమంది ఇప్పుడు యాంకర్స్ని కూడా ఏ విధంగా తిట్టాడు, ఏ విధంగా అసభ్య పదజాలం మాట్లాడాడు, అసలు మాట్లాడటం అనేది ఒక సంస్కారం లేకుండా మాట్లాడిన విధానం. అయితే ఆ రోజున ఏంటంటే ఐటీ చట్టంలో కొన్ని ఐటీ చట్టం ఉన్నది కదా, దాంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో కొన్ని సెక్షన్లు పనికిరావని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అవును, కాబట్టి దాంట్లో బయటపడిపోయారు అందరూ. ఏంటంటే నోటీస్ ఇవ్వడం తప్ప యాక్షన్ తీసుకున్నానికి వీలేదు. కాకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం దాంట్లో 351 నుంచి 356 సెక్షన్ల వరకు, అలాగే 111 సెక్షను, ఇవన్నీ వీళ్ళ మెడకు చుట్టుకున్నాయి ఇవాళ. దాని ప్రకారం కేసు పెట్టచ్చు. ఇప్పుడు కేసు పెడుతున్నారు, దాంట్లో ఈయన ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఒకటండి, అసలు నేను అనేది సమాజానికి ఇప్పుడు ఈయన ఒక బాధ్యత గల వ్యక్తి, సినిమా ఫీల్డ్లో ఇది ఉన్నాడు, మంచి రైటరు, యాక్టరు, ఏం సంస్కారం నేర్పుతున్నాడు ప్రజలకి కానీ సమాజానికి కానీ. సమాజం నుంచి తీసుకున్న ఆయన సమాజానికి ఏమిస్తున్నాడు? ఆయనకున్న మొత్తం ఆయన ఏది సంపాదన కానీ మొత్తం సమాజం ఇచ్చింది ఆయనకి. ఆయన టాలెంట్ని మెచ్చుకుని తిరిగి ఆయన సమాజానికి ఏమిస్తున్నాడు? అసభ్యంగా మాట్లాడటం, అసభ్యంగా చేయటం, ఇవన్నీ చేసినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అది ఇప్పుడు కోర్టులో ఉంది కదా, కోర్టు ఒకవేళ ఇది సరైన అరెస్ట్ కాదనుకుంటే బెయిల్ ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. అవును, లేదు అనుకుంటే రిమాండ్కి ఇస్తారు. దాంట్లో అదొకటే కాదండి. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఒక విధంగా చెప్పాలంటే గతంలో మరి ఎందుకు ఆ విధమైన స్టాండ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ అసభ్యంగా మాట్లాడటం ఏది చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందాక గోరంట్ల మాధవ్ గారిదే ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చారంటున్నారు. అది కూడా ఏంటి, పోక్సో చట్టం 72, 79 ప్రకారం అసలు వాళ్ళ పేరు చెప్పకూడదు. పోక్సో చట్టంలో పేరు చెప్పకూడదు, వాళ్ళ ఏది విజువల్ కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. అది మీరు ఇందాక సీరియస్ కాదన్నారు, కానీ చాలా సీరియస్ అది. పోక్సో చట్టం అనేది నాన్ బెయిలబుల్. దాంట్లో ఎవరన్నా దొరికితే నా బెయిల్ కూడా ఎవరు, నాన్ బెయిలబుల్ చట్టం అది. వీటిలన్నిటికన్నా సీరియస్ చట్టం అది. మరి అది అటువంటి ఇదే కాకుండా జనాలకి వాళ్ళ ఉద్దేశం ఏంటో, లేకపోతే వాళ్ళ విధానాలు ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో చెప్పకుండా రైట్ ఎంతసేపు అసభ్యంగా మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుని చేసిన వాళ్ళందరికీ ఈ విధంగా జరుగుతుంది తప్ప దీన్ని రెడ్ బుక్ అంటానికి వీల్లేదు. రెడ్ బుక్ అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరినీ తీసుకోవాలిగా. మీరు రెడ్ బుక్ అదే ఇప్పుడు అది 2.1 3.1 మీరు ఆల్రెడీ ఒక క్యాల్కులేషన్స్ వేసుకున్నారు. అందులో భాగంగా మొదట అధికారులు అయిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ నాయకులు వచ్చారు. అధికారులు ఎవరయ్యారు? అసలు వీటిలన్నిటికీ మూలం ఉన్న సునీల్ కుమార్ గారు ఇంతవరకు అరెస్ట్ అవ్వాలా? కేసులు అయితే అయినాయి కదా, ఐపీఎస్ సునీల్ కుమార్ ఇంతవరకు అరెస్ట్ అవ్వాలా? అవును, మరి ఆయనే మూలం. మీరు రఘురామకృష్ణరాజు గారు అంత పట్టుబట్టి
ఆయన ఒక పట్టుబదలని విక్రమార్కుడిలాగా దాని మీద పోరాడాడు కాబట్టి బయటకు వచ్చింది కానీ లేకపోతే ఆయనకి దెబ్బలు తగిలిన విషయం కూడా బయటికి రాదు కదా, కాలు డ్యామేజ్ అయింది కూడా బయటికి రాదు కదా. ఆవిడ ప్రభావతి గారు కూడా రాంగ్ రిపోర్ట్ ఇప్పించింది కదా. ఎస్ లత గారు, ఇక్కడ అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే ఇప్పుడు నిజంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ అరెస్టులు ఆల్రెడీ కొద్దిమంది అయితే ఇప్పటికే మేము రాజకీయాల నుంచి పక్కగా తప్పుకున్నాము, గతంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేకపోతే అప్పుడు తీసుకున్న యాక్టివిటీస్ కానివ్వండి తప్పని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడు మీరు వేటాడినట్టుగా వాళ్ళని, ఎందుకంటే మనము చూస్తున్న పోసాని కృష్ణమురళి విజువల్స్ చూస్తే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలాంటివన్నీ చేస్తున్న చూస్తుంటే వీటికి అక్షరపూరిత రాజకీయాలు కాకుండా ఏమనాలి అన్నది వైసీపీ ఒక ప్రశ్న ఇస్తుంది. ఏం సమాధానం చెప్తారు? బీఆర్కే ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా నమస్తే అండి. ఇక్కడ కక్షపూరిత రాజకీయాలని ఎలా అంటారో అర్థం కావట్లేదండి. ఒకటి, ఆయన అంటే ఒక దొంగతనం చేసి ఒక స్కామ్ చేసి ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్ద స్కామ్ చేసేసి అనరాని మాటలు బూతులు అవన్నీ అనేసి నేను ఇప్పుడు శుద్ధపూసని మంచివాడిని అయిపోయాను, నన్ను అరెస్ట్ చేయండి, నేను గతంలో ఏదైనా చేసుంటే నన్ను క్షమించండి, నేను పదవులకు కక్కుర్తుపడో డబ్బులకు కక్కుర్తుపడో నేను చేశాను, నన్ను వదిలేసేయండి అని అంటున్నావు. సరే, అది నీతో చేయించిన వాళ్ళు ఎవరో కూడా చెప్తే ప్రజలకు బహిరంగంగా నిన్ను అలా మాట్లాడితే నీకు ఎవరైతే నీకు అధికారం ఇస్తానన్నారో, ఎవరైతే నీకు డబ్బులు ఇస్తానన్నారో, నువ్వు ఏం ఆశించి నువ్వు చేశావో పోసాని గారు, అది ప్రజలకు కూడా చెప్తే బాగుంటుంది కదా. అంటే నేను చేసేదాన్ని చేస్తాను, నేను ఒక క్షమించమనో నేను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటే వదిలేస్తారా? ఇప్పుడు నేను కూడా ఏదైనా తిడతానండి, రేపు పొద్దున మమ్మల్ని ఎత్తి చూపెట్టడానికి ఏదో ఒకటి కారణం చూపిస్తారు కదా. నేను మాట్లాడిన విజువల్స్ ఉంటాయి, అవి మాట్లాడటానికి ఇదిగో నా కుటుంబాన్ని తిట్టావాను ఏదో ఒకటి ఉంటాయి కదా, సాక్ష్యం పక్కా ఎవిడెన్స్తో జరుగుతున్నది ఇక్కడ. ఇక్కడ ఆయన నోటితో ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ కూడా ఎవరూ కూడా కల్పించింది కాదు. ఈ రోజున ఆయన అంటే నీకు ఎలాంటి కక్ష అనేది ఒకటి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కుటుంబాలను అటాక్ చేయటం అంటే వాళ్ళు రాజకీయంగా బలపడుతున్నారు అనుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని కూడా, అంటే పిల్లల మనోభావాలు కావా, పిల్లలకు ఎంత బాధేస్తుంది, ఎంత పెయిన్ ఉంటుంది ఆడపిల్లలకు కానివ్వండి, అది మైనర్ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళంతా, ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి ఎంత అసలు ఏ రకంగా ఆలోచిస్తారు. మానవ హక్కుల సంఘం కింద తీసుకెళ్ళినా వాళ్ళ జీవితాంతం జైల్లో ఉండాలి కదండి. ఇది చాలా చిన్న కేసు. ఒకసారి మనతో పాటు లైవ్లో చెవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు, అలాగే కారుమచ్చి రమేష్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక సైదా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తన వాదన వినిపించబోతున్నారు. ఇక ఒకసారి కృష్ణాంజనేయులు గారు తెలియదు. కృష్ణాంజనేయులు గారు, మనము గత వారం రోజుల నుంచి డిబేట్ చేయాలనుకుంటే అయితే ఉన్న టాపిక్ ఎక్కువ శాతము అరెస్టులు చేసే క్రమము, ఆ చేసే క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వీటి మీద డిస్కషన్ జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు దానికి తోడు ఇంకొకటి ఇప్పుడు మరొకటి యాడ్ అయింది, గోరంట్ల మాధవ్ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఈ అరెస్టుల పరంపర కానివ్వండి లేకపోతే ఈ అరెస్టులు చేస్తున్న క్రమంలో అంత హార్ష్గా ఉండేందుకు ఆ పరిణామాలు కానీ ఎలా చూడాలంటారు? ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని, ఈ రోజున గోరంట్ల మాధవ్, రేపు ఇంకొకళ్ళు అరెస్ట్ జరగవచ్చు. ఇంకా చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టే ఉంది. ఇవన్నీ అరెస్టులు జరగవచ్చు. నేనేమంటానంటే వీటిని రాజకీయ కక్ష సాధింపు అరెస్టులు అని ఎవరు కూడా న్యూట్రల్ పీపుల్ భావించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఎలాగో వాళ్ళకి అరెస్ట్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు మరి న్యూట్రల్ పీపుల్ కూడా ఈ కక్ష సాధింపు అనటం లేదు అని అంటే, పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు, ఆయన భాష, ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద వాడినటువంటి పదజాలం, ఇవన్నీ అసలు ఎవరు కూడా దాన్ని సమర్థించేటువంటి అంశం లేదండి ఎట్టి పరిస్థితిలో కూడా. ఒకటి కాదు, రెండు కాదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడు, ఇలాగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చిన నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టేయటానికి నీకేమైనా ప్రత్యేకమైనటువంటిది ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చాడు అవకాశం, ఏమని తిట్టమని చెప్పాను జగన్మోహన్ రెడ్డి. నువ్వు తిడుతున్నావు, తిట్టిన ఇష్టం వచ్చినట్టు తిట్టావు. కారణం ఏంది? ధైర్యం ఏంది? వీళ్ళ ధైర్యము. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఏం చెప్పాడు? మందే ప్రభుత్వము, మీరు ఎవరిని తిట్టా ఏం కాదు, నెక్స్ట్ మళ్ళీ 30 ఏళ్ళు మనమే ఉంటాము, అసలు మీకు తిరిగే లేదు అనేటువంటి విధంగా చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా పోసాని కృష్ణమురళి ఏమన్నా
చిన్నోడా లేకపోతే చదువుకోనోడా, అవగాహన లేనోడా ఏంటి? అతను ఒక మేధావి, పోసాని కృష్ణమురళి. ఎందుకోసమనంటే అతను రాసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి ఆయన ఒక రచయితగా కానీ, సినిమా డైరెక్టర్గా కానివ్వండి, ఈ సమాజాన్ని అనేక అంశాల మీద ప్రశ్నించేటువంటి విధంగా ఉన్నాయండి సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి ఎందుకు మరి ఇలా తయారయ్యారనేటువంటి దాని మీద అసలుకి నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తున్నాడు. ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, మీకు ఏం అవకాశం ఇచ్చారు? సపోజ్ నువ్వు తిట్టినందుకు నీకు ఏదో ఒక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో ఒకటి, ఆ పోస్టుల కోసము ఈ విధంగా నీ క్యారెక్టర్ని ఈ విధంగా దిగజార్చుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టించడం ద్వారాగా ఆయన ఆనందం పొందటం అనేటువంటిది, దానికోసం అనేటువంటిది మంత్రివర్గంలో కూడా కొంతమంది మంత్రులను ఏర్పాటు చేశాడు. ఎవరు తిట్టాలి, నీ శాఖ ఏంటి, కొడాలి నాని శాఖ ఏంటి, చంద్రబాబు నాయుడు తిట్టాలి, అదేవిధంగా నారా లోకేష్ని తిట్టాలి, అదేవిధంగా పేరు నాని పవన్ కళ్యాణ్ తిట్టాలి, దాడిశెట్టి రాజా అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఈ విధంగా శాఖలను ఏర్పాటు చేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టించినటువంటి పరిస్థితి ఉంటే, ఈ రోజున అరెస్టు జరిగేటువంటి సందర్భంలో పాపమని ఎవరంటారు? అసలు ఆ విధంగా తిట్టడాన్ని ఎవరు సమర్థిస్తారు? దీన్ని రాజకీయ కక్ష సాధింపని ఎలా అంటారు? ఖచ్చితంగా అనటానికి వీలు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇలాంటి భాష వాడుతున్నారా, వాళ్ళే తిడుతున్నారా అంటే, ఈ విధమైనటువంటి భాష, దిగజారుడు భాష అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు ఎంతో కొంతమంది వాడుతున్నారండి. ఏదో ఒక సందర్భంలో వాడుతానే ఉన్నారండి. ఎవరు వాడినోళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో వాడాడు, నారా లోకేష్ కొన్ని సందర్భాల్లో వాడాడు, చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాల్లో వాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విధంగా అయితే నాకు తెలిసి ఇప్పుడు 9 నెలలు అయింది. ఈ విధంగా అయితే మరి ఇప్పుడు మిగతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఇప్పుడు నుండి పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తిట్టించడం అయితే ఆ స్థాయిలో అయితే మరి వీళ్ళు అంత దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోను. ఒకవేళ అలా దిగజారితే వీళ్ళు కూడా ఖచ్చితంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ విధమైనటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రమేష్ గారు, ఓవరాల్గా చూస్తే గతంలో మీరు ఏదైతే చేశారో దానికి రిఫ్లెక్షన్స్ తప్ప ఇవి ఏమీ వేరే యాక్టివిటీ ఏం కాదు అన్నది మామూలుగా జనరల్గా అందరూ మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల్లో కూడా అలాంటి ఒపీనియన్ ఉందనే భావనే కనిపిస్తుంది. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎందుకు ఇప్పుడు అరెస్ట్ కాబడిన వాళ్ళు ఎవరు ఏం తప్పులు చేయకుండా, లేకపోతే బాహాటంగానో బహిరంగంగానో అలాంటి విమర్శలు చేయకుండా, లేకపోతే బూతులు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద రియాక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేశారు. ప్రజలందరూ కూడా అసలు సూపర్ 6 హామీలు అమలు కాక ఏం జరుగుతుందో ఏంటో తెలియక ప్రజలందరూ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఈ ఆగ్రహవేశాలను డైవర్ట్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ నడపాలి కాబట్టి 2 నెలలకో 3 నెలలకు ఒకసారి ఒక్కొక్కరిని రెడ్ బుక్ తెరిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, పోసాని కృష్ణమురళి గారు కానీ, లేకపోతే వంశీ గారి అరెస్ట్ కానీ, లేకపోతే మరొకళ్ళ అరెస్ట్ కానీ, వీళ్ళందరినీ కూడా కక్ష సాధింపు చర్యలు కాదన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా పోసాని కృష్ణమురళి గారు తిట్టడానికి నేపథ్యం ఏంటనేది ఎవరు కూడా ఆలోచించట్లా. మొట్టమొదట పోసాని కృష్ణమురళి గారిని వాళ్ళ భార్యని పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఒక పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తి తిడితే దాని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇలా నన్ను తిట్టేస్తావా అని చెప్పి తిట్టడం జరిగింది తప్ప ముందుగా పోసాని కృష్ణమురళి గారు ఆయనగా వచ్చేసి ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవండి. దీన్ని సబ్మెర్జ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పోసాని కృష్ణమురళి గారు తిట్టడం తప్పు అంటున్నారు తప్ప ముందు పోసాని కృష్ణమురళి గారిని తిట్టిన వ్యక్తిని కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఎప్పుడు కూడా పోసాని కృష్ణమురళి గారిని తిట్టేలాగా ఇది తప్పు అని చెప్పి ఖండించిన దాఖలాలు ఈ రోజు వరకు లేవు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమర్థించినట్టే కదండి. ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడుతూ ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా మనమే 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, నువ్వు తిట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఆయన అనడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆయన చూసారేమో మరి నాకైతే తెలియదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. తిట్టిన తర్వాత ఎన్నోసార్లు వాళ్ళని పిలిచి మందలించిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన పబ్లిసిటీ చేసుకోలేదు అంతే. ఇక్కడ పబ్లిసిటీ జరగలేదు, అక్కడ పబ్లిసిటీ జరుగుతుంది అంతే తప్ప వేరే ఇదేం కాదు. అలాగే
ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే తిట్టినట్టు, వేరే వాళ్ళు ఎవరు తిట్టినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు నేను ఒక వీడియో చూపిస్తాను సార్. ఇది చూసి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఇవిడ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఆవిడ విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూ విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. విన్నారా సార్? రైట్. ఇప్పుడు వంగలపూడి అనిత గారు మరి కరెక్ట్ మాట్లాడారా తప్పు మాట్లాడారా సార్? రైట్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనిది తెలుగుదేశం పార్టీకి ఉన్నది ఏంటంటే మీడియా ప్రచారం అండి. ఓకే. ఎక్కువ ఛానల్స్, ఎక్కువ పేపర్స్ టీడీపీ పార్టీని సపోర్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా నిమిషాల్లో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే తప్పులు చేశారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ఉన్నారు. పట్టాభి గారు ఏం మాట్లాడారండి? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు. అలాగే ఈ రోజు గౌరవ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, మీరు చూసారో లేదో ఒక్కసారి ఇది కూడా వినండి సార్. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిది నాకు గుర్తున్నాయండి. నేను కూడా రిపోర్ట్ చేశాను వాటిని. అరజల్లా మాట్లాడడం తప్పు అని నేను కూడా రిపోర్ట్ చేశాను. ఐ అండర్స్టాండ్ రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి సైకో నా కొడుకు అంటండి ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు ఆయన. మరి వీటన్నిటి మీద కేసులు ఉండవు సార్? రైట్. మీరు అధికారంలో ఉన్నారు, కేసులు పెట్టారు. అప్పుడు కూడా సేమ్ ఇదే తరహా డిస్కషన్ జరిగింది కదా. చెప్తున్నాండి, కుట్రపూరితంగా కక్ష సాధింపు రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. చేయనివ్వండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున నిజంగా వాళ్ళకి ఎటువంటి వేరే పార్టీ అనే భేదం లేకపోతే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎంతో మంది, అంబటి రాంబాబు గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, మా పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కానీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, ఆయా జిల్లాల్లో ఎస్పీల దగ్గరికి వెళ్ళి, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి పోస్టులు సాక్ష్యాధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు ఎవరి మీద ఒక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం చూసారా సార్ మీరు? రైట్. అది ఖచ్చితంగా ప్రశ్నిద్దాము. అది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. అదే చెప్తున్నాం, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. అలాగే ఇందాడు విశ్లేషకులు గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇందాడు విశ్లేషకులు గారు ఆయన ప్రసాద్ గారు ఎవరో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ గారి మీద పెట్టిన కేసు పోక్సో చట్టం మీద ఆయన ఏదో పోక్సో పిల్లని పాడు చేశారని ఏదో చేశారని కాదు సార్. కేవలం ఆ పిల్ల పేరు బయటికి చెప్పారని చెప్పి. అదేనండి నేను ఇందాక చెప్పింది కూడా. పేరు బయటికి చెప్పినా, ఫోటో బయట పెట్టినా, పేరు బయటికి చెప్పినా, ఫోటో పెట్టినా అది పోక్సో చట్టం కింద శిక్షార్హం. అదే నేను చెప్పింది. ఆయన ఏదో వెళ్ళి ఆ పిల్లని ఏదో చేశారని చెప్పలా. పోక్సో చట్టం అని అదేనండి, పోక్సో చట్టమే కదా మరి పెట్టింది కేసు. ఆ మాత్రం తెలియదా? అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తారా? కాదండి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఆ విధంగా ప్రవర్తించారు. మాట్లాడుతున్నంతసేపు నేను విన్నాను. అదేదో పోక్సో చట్టం కేసులో ఆయన ఏదో ఇరికించేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. అలాగే రెడ్ బుక్ మొత్తం అంటే వైసీపీ వాళ్ళు మొత్తం అందరూ వచ్చేస్తారంట. మరి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు వచ్చేస్తారో ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రేపొద్దున అప్పుడు అమలు పరుస్తున్నారు. వాళ్ళకి మీరు సపోర్ట్, మీలాంటి విశ్లేషకులు అందరూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే తప్పు చేస్తున్నారు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రేపొద్దున 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏ రాజ్యాంగం అమలు అవుతుందనేది కూడా చూస్తున్నారండి. రైట్. రమేష్ గారు ఒకసారి సైదా గారి దగ్గరికి వెళ్ళారు. సైదా గారు, మీరు చూస్తున్నారు రెండు పార్టీలు 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నారు. సరే, రిపీటెడ్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండోసారి టీడీపీ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట, పాలన గాడి తప్పింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నింటినీ తీసుకొస్తున్నారని ఒక మాట మాట్లాడుతుంటే, ప్రజాపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుందని టీడీపీ మాట్లాడుతుంది. ఓవరాల్గా దీని అంతా ఎట్లా చూడాలంటారంటే, ఈ కేసెస్ కానివ్వండి, ఈ ఇష్యూస్ కానివ్వండి, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే మాత్రము ఆ తూకం వేస్తే ఇద్దరు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనుమానం వచ్చేలాగానే అందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? చిదంబరం గారు, మీకు ప్యానల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సోదరి సూర్యచంద్ర లత గారు, పెద్దలు శివరాం ప్రసాద్ గారు, అన్న కృష్ణానేయులు గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకులు ఆర్మంత్రి రమేష్ గారు, బీఆర్పీ వీక్షకులందరూ కూడా నమస్కారం, సాయంత్రం. చిదంబరం గారు, నిజంగా మనం ఈ డిబేట్కి సంబంధించి
మనం ఒకసారి చూసినట్లయితే పోసాని మురళీకృష్ణ గారి నోటి దూల ఏ తీవ్రమైన స్థాయికి తీసుకెళ్ళింటే మనం చూస్తా ఉన్నాం క్లియర్గా. ఇందాక ఎందుకంటే రమేష్ అన్న సమర్థించుకుంటున్నాడు కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆయన విమర్శించారు అనుకుందాం. వ్యక్తిగతంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు మన మురళీకృష్ణ గారిని ఎవరో ఒక యువకుడు ఉత్సాహంగా ఏదో విమర్శించాడు అనుకున్నాం. దాన్ని బేట్ చేసుకొని నువ్వు అందరినీ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఆయన ఏదో పెద్ద శుద్ధ దూసుకైనట్టు ఈయన కితాబు ఇవ్వడం ఏందో నాకు అర్థం కాదు. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ నాయకుడు పెట్టిన విధంగా పాపం ఈయన యొక్క పోసాని మురళీకృష్ణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అన్ని జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో కేసులు పెట్టారు. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మరి అన్నమయ్య జిల్లా, హిందూపూర్ జిల్లా, ఈ అనంతపూర్ జిల్లా, ఈ అన్ని జిల్లాల్లో కూడా మనం కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు. ఇందాక కృష్ణాంజలి చెప్పినట్లుగా ఒక్క చంద్రబాబుని, లోకేష్నే కాదు అందరినీ ఎవరు కనపడితే వాళ్ళ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే అతను రాజకీయాల్లో రాకముందు మంచి సినీ నటుడు, రచయిత, కవి, అలాగే మంచి దర్శకుడు. ఆయన ఎన్నో మరి విషయాల్లో ఆయన ఎంతో ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఇదే సామెత ఉంది, పెద్దోళ్ళు 6 నెలలు వాళ్ళ కలిసి తిరిగితే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డిలో ఈ పార్టీలో చేరిన తర్వాత అదే పాలసీని అవలంబించి అదే బూతుల మంత్రులతో వ్యవహరించి మరి ఈ రోజు ఈ పరాకాష్ఠ స్థితికి తెచ్చుకున్నట్టుగా నాకు అనిపిస్తారు. మనం చూసాం ఈరోజు మన అన్నమయ్య జిల్లా ఓగులనేనివారిపల్లి పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ లోని మరి మై హోమ్ అపార్ట్మెంట్ లో ఈయన 8 గంటలకి అరెస్ట్ చేసినటువంటి తీరు మన లైవ్ లో కూడా చూసాం. అయితే నేను ఎక్కడో చెప్పాల్సిన విషయాలు రాజకీయాల్లాగే చూడాలి కానీ కుటుంబాల దాకా, వ్యక్తిగత విషయాల దాకా తీసుకురావడం సమంజసం కాదు. ఎవరికైనా ఏ పార్టీకైనా, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, ఏ పార్టీ. కానీ మనం చూసాం పుచ్చలపల్లి సుందరయ్య గారి కాడి నుంచి అనేక మంది పెద్దలు, నీలం సంజీవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొన్ని ఇలువలు కట్టుకునేటువంటి వ్యవహారం. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు తప్ప మిగతా అప్పుడు కూడా ఎంతో ఉన్నతనంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. రోసయ్య గారిని కూడా మనం చూసాం. చిలోత్తులు మాట్లాడే వాళ్ళు తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత దృష్టి చేసినటువంటి పరిస్థితులు లేవు. దాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసిన తర్వాత ఇందాక కృష్ణాంజలి చెప్పినట్టుగా ఈ యొక్క బూతులు మంత్రులు శాఖలను కేటాయించినట్లేదు. వాళ్ళ శాఖలు వాళ్ళు పనిచేయరు. ఎంత నికృష్టంగా, నిస్సిగ్గుగా ఈ సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఏ విధంగా వ్యవహరించారో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు శాసనసభ సమావేశాలను చూడటానికి ఎవరు కూడా ముందు రానటువంటి పరిస్థితి. శాసనసభ సమావేశం జరుగుతూ ఉంటే లైవ్ పరిస్థితి. కుటుంబ సమేతంగా శాసనసభ సమావేశాలను మనం వీక్షిస్తూ మనం చూసేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈ రోజు చూసాం. వల్లభనేని వంశీని మొన్న మనం చూసినట్లయితే ఆయన పరామర్శించినటువంటి, జైలు పరామర్శించినటువంటి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే అధికారులను గుడ్డలో ఉడిస్తా, లేకపోతే నాయకుల్ని గుడ్డలో ఉడిస్తా అని చెప్పి మాట్లాడితే ఏమనాలా? ఇది సామెత ఉంది. కానీ అదే తరహా వ్యాఖ్యలు గతంలో అంటే కూటమి నేతలు కూడా మాట్లాడారు. ఇప్పుడు సరే ఈయన మాట్లాడిన తప్పు అంటే వాళ్ళు మాట్లాడిన కూడా తప్పు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్తుంది కూడా అదే చాలా క్లియర్గా. ఇప్పుడు మీరు వీళ్ళని మీరు తప్పు పట్టే క్రమంలో గతంలో వంగలపూడి అనిత ఏం మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు, మళ్ళీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అవి కూడా అదే సందర్భంలో ఆల్మోస్ట్ నమోదైన కేసులు. ప్రభుత్వం అధికారంలో ఉంది, చర్యలు తీసుకోవచ్చు కదా. అప్పుడు అరెస్ట్ చేస్తా, అదే అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి అప్పుడు కక్ష చర్యలు అన్నారు. అందుకని ఒకసారి శివరామప్రసాద్ గారు ఒకటి అంటే ఆయన ఒక మాట చెప్పే ప్రయత్నం చేసింది ఏంటంటే, మొదటిది
రిఫ్లెక్షన్స్ అవి రిఫ్లెక్షన్స్లో మీరు సెకండ్ పార్ట్ని మాత్రం మీరు ఇవాళ రికార్డ్ చేసి దాన్ని కేసుల కింద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే తప్పు అనుకుంటే ఆ సందర్భంలో వీళ్ళ కుటుంబాన్ని తిట్టిన వాళ్ళ మీద కూడా ఇవాళ కేసులు అవ్వాలి. ఎందుకంటే దాని రిఫ్లెక్షన్స్ ఆ రోజు వాళ్ళు కూడా ఆధారాలు చూపిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టారు. అది చేయట్లేదు. ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నామని విడుదల రజని లాంటి వాళ్ళు లేకపోతే అంబటరాంబాబు వాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎలాంటి రియాక్షన్స్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు అనేది మరొక ఆరోపణ చేసే ప్రయత్నం చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి చిదంబరం గారు, ఇప్పుడు ఒకళ్ళని చెంపదెబ్బ కొట్టారు, వీడు కత్తితో పొడిచాడు అనుకోండి, ఒకటేనా? రెండు ఒకే కేసా? ఎస్. కాదు కదా. ఇక్కడ మీరు మాట్లాడిన విధానం ఏంటి? అవతల ఎవరిలో రెచ్చగొడితే మీరు కేసు పెట్టాలి. మీరు ఒక పెద్ద మనిషి కింద, ఒక బాధ్యత గల వ్యక్తి కింద, ఒక రచయిత కింద, లేకపోతే ఒక మా సమాజంలో ఒక పేరున్న వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా మీరు చేయాల్సిన పని ఏంటి? అతని మీద కేసు పెట్టాలి. రైట్. అంతేగాని అతను తిట్టాడు కాబట్టి మేము రెచ్చిపోయామని చెప్పి సమర్థించుకుంటాం అనేది అసలు ఆ అదే కేసు పెట్టి ఊరుకోవాలి అంతే. మీరు వెయిట్ చేయాలి, అంతేగాని కేసు పెట్టాం కదా, కేసు పెట్టి కాదండి, ఇష్టం వచ్చినట్టు మాడకూడదు. ఒకటి నేను ఇందాక రమేష్ గారు అన్నదానికి ఒకటి చెప్తున్నా, ఏదో పోక్సో చట్టం అంటున్నారు కదా, గోరంట్ల మాధవ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? సర్కిల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయనకి తెలుసుగా ఐపీఎస్ ఏంటో? ఐపీఎస్ ఏంటో తెలియదు ఆయనకి? కోడ్ ఏంటో తెలియదా? క్రిమినల్ ప్రొసీజర్ ఏంటో తెలియదా? తెలిసి పోక్సో చట్టం కింద ఇది వస్తుందని తెలిసిన తర్వాత ఎందుకు పెట్టాడు? అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా. రైట్. కేసు కాకుండా ఎట్టపోతుంది చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు ఒకవేళ నాకు తెలియదు, నేను అమాయకుడిని అంటాను కూడా వీలు లేదే ఇక్కడ. నీ సర్వీస్ మొత్తం నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నావు కదా, ఐపీసీ మీద కదా నువ్వు ఉంది. ఐపీసీలో ఉన్నాడు, నీకు తెలియదు ఆ సెక్షన్లు ఏంటో. తర్వాత ఇంకోటి, ఇందాక ఆయన చెప్పినట్టు మన కాంగ్రెస్ సైదా గారు చెప్పినట్టు, అలాగే కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిడతానికి మాత్రమే. దీనికి ఉదాహరణ నేను చెబుతా. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. క్యూసెక్లకి టీఎంసీలకి మధ్యలో ఏంటంటే నాకేం అవసరమయ్యా తెలుసుకుంటానికి, దానికి అధికారులు ఉన్నాడు అన్నాడే డైరెక్ట్గా. ఇది రికార్డెడ్ స్టేట్మెంట్. అంటే దాన్ని బట్టి వాళ్ళ శాఖ మీద ఎంత సీరియస్గా ఉన్నారు, ఎదుటి వాళ్ళ మీద తిడతానికి ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. తిడతం కోసం నువ్వు పదవక్కర్లేదు కదా. అదే కాకుండా ఇంకోటి, కేసు తీసుకోవట్లేదు అంటున్నారు. ఆన్లైన్లో పెట్టండి కేసు, వాళ్ళ ఫెసిలిటీ ఉందిగా. మీరు ఆన్లైన్లో కేసు పెట్టండి. అదే కాదు మీరు ఒకటండి, గతంలో చేసిన పాపాలు వెంటాడతాయి ఎవరికైనా. మీరు అమరావతిలో ఎస్సీ రైతులు వాళ్ళ మీద అన్యాయం జరిగిందంటే వాళ్ళ మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి, ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి తీసుకెళ్తే హైకోర్టు అక్షంతలు వేసింది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇవన్నీ ఏ విధంగా జరిగినాయి? అందుకనే ఒకటి రమేష్ గారు, మనం సమాజానికి ఏమిస్తే సమాజం మనకి తిరిగి అదే ఇస్తుంది. అది గుర్తించి మనం బాధ్యతగా ఉండి, బాధ్యతగా మెరిగి, ఇందాక సైదా గారు అన్నట్టు ఒకటి, రాజకీయాన్ని రాజకీయంగా చూడండి, ఇంటి దాకా తీసుకురావద్దు, వ్యక్తిగతంగా తీసుకురావద్దు. రాజకీయంగానే ఉంటే ఏముండదు, వ్యక్తిగత కక్షలకు తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇందాక ఒకటి అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. నేను ఇందాక అనలా, ఏమన్నాను, ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగమే అనుకుంటే వైసీపీ వాళ్ళందరూ కూడా దాంట్లో అవ్వాలి కదా, అవ్వట్లేదు, కొంతమంది అవుతున్నారు అంటున్నా. ఎస్ లత గారు, ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. మొదటిది ఏంటంటే, హైదరాబాద్లో ఉండే ఆర్జీవీ మీద కేసు పెట్టి ఆయన్ని ఒంగోలు తీసుకెళ్తారు. హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఎక్కడో అన్నమయ్య జిల్లాలో మారుమూల ప్రాంతంలో జరిగిన కేసు, అంటే కేసులు ఒకచోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కేసులు నమోదైనాయి. ఆ కేసులు నమోదయ్యే క్రమంలో పికప్ చేసే పోలీసులు మాత్రం ఒక రిమోట్ ఏరియా నుంచి వచ్చారు. ఇప్పుడు అనంతపురంలో ఉండే వ్యక్తినేమో హైదరాబాద్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు ప్రకారం ఆయన ఇప్పుడు మీరు పికప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నేరం జరిగింది, ఆ నేరానికి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టగలిగే పోలీస్ స్టేషన్లకు మాల్లో మాత్రమే కేసులు నమోదు చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కక్ష సాధింపు చర్యలో భాగంగా దీన్ని చూడాల్సిన అవసరం లేదంటారా? ప్రతిదీ మీరు కక్ష సాధింపు చర్య అనటం ఫస్ట్ మానేయండి. ఎందుకో తెలుసా, ఇది కక్ష సాధింపు చర్యలు కాదండి. ఎవిడెన్స్ లేకుండా ఒక కేసు పెడితే, ఇప్పుడు కేసు పెట్టే ధైర్యం ఉండాలి. ఏ పర్సన్ అయితే కేసు పెడతాడో ఆ పర్సన్కి ధైర్యం ఉండాలి.
ఎందుకంటే రేపు పొద్దున మనమేం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంటే కక్షపూరితం అనేది ఎలా ఉంటుంది అనేది 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూపెట్టేశాడు. సో దానికోసం కక్షపూరితం ఎలా ఉంటుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరూ చవి చూసారండి. ఇప్పుడు జరిగేది కక్షపూరిత రాజకీయాలు కాదు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్తో దొరికినటివే ఏదైనా సరే చేసింది. అంటే వల్లభనేని వంశీ గారి విషయం తీసుకుంటే సత్యవర్ధన్ని హైదరాబాద్కి ఏదో తీసుకొచ్చారు, అక్కడ కనపడటం లేదా? ఎవిడెన్స్ మనకు ప్రూఫ్లు కనపడుతున్నాయి. సరే ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా అంటే కేసు పెట్టడానికి వచ్చిన వ్యక్తి అది ఎవిడెన్స్ మొత్తం రికార్డెడ్గా ఉన్నాయి, మాట్లాడిన మాటలే కానివ్వండి అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. సరే ఇవన్నీ అయితే కక్షపూరితం అని వాళ్ళు చెప్పటం, మేము కాదనటం. ఒకవేళ కక్షపూరితం అని అంటే వాళ్ళు రెడ్ బుక్ అని అంటే 151 మంది మీద మేము కక్ష సాధించుకోవాలి, దాంట్లో ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు, అందరూ నాయకుల మీద ఆడ ఎవరు ఏమీ చేయలేరండి. ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే వాళ్ళ బాధని వ్యక్తపరచాలనుకున్నారో కేసు పెట్టారనుకో కేసు మీద యాక్షన్ అయితే తీసుకోవాల్సిన పని లేదంటారా? కేసు మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోనప్పుడు ఇప్పుడు అనిత గారిని అంటున్నారు, అనిత గారిని ఏ రకంగా ట్రోల్ చేశారు, ఏ రకంగా మాఫింగ్ చేశారు, ఆవిడ పర్సనల్ అటాక్ ఎలా చేశారు, అది వీళ్ళకి కనపడలేదా? వీళ్ళు చేసింది వీళ్ళకి కనపడదా? ఇంకొకటి సొంత చెల్లినే చేశారు ఆయన గవర్నమెంట్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు సొంత చెల్లెలు ట్రోల్కి గురి అయింది, తల్లి ట్రోల్కి గురి అయింది. తల్లిని కూడా ఏమన్నారో తెలుసా అండి, ఆయన షర్మిల గారు రాజశేఖర్ రెడ్డికే పుట్టారా అని మాట్లాడారు. అంటే మీరు ఒక నిమిషం ఆగండి, అసలు అట్లాంటి మాటలు మాట్లాడించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఎందుకంటే ఒక అన్న సీఎంగా ఉన్నాడు, ఒక చెల్లెలు అలాంటి మాట పడుతుంది, ఒక తల్లిని మాట్లాడుతున్నారు. ఆ రోజున వాళ్ళు ఎందుకు అదే మాట్లాడిన వైసీపీ వాళ్ళే కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? మెయిన్ సబ్జెక్టే అది. ఎంతమంది మహిళల్ని ట్రోల్ చేశారు, అదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునున్న స్పీకర్ గారు ఇలాంటి బూతులన్నీ మాట్లాడుతుంటే ఆయన హావభావాలేంటి అది మీకు తెలియట్లేదా? అంటే ఇక్కడ ఏంటంటే మేం చేస్తే రైటు, ఇప్పుడు ఎవిడెన్స్తో సహా ఎవరైనా సరే ఇక్కడ అరెస్ట్ అవుతున్నారు. మీరు ఇంకొక మాట అండి, వీళ్ళు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 36 హత్యలు జరిగిపోయాయి అన్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఇదే మాట. సరే దానికి ఉన్నదేదో దాని ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి, కేసు పెడతాం. సరే యాక్షన్ తీసుకోకపోతే అదే పోలీసుల మీద మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఉండండి జస్ట్ ఒక మాట, హోమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు. కానీ దాన్ని ఏమీ చెప్పకుండా షర్మిల గారి గురించి మాట్లాడారు అని చెప్పి మీరు చెబుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య బాలకృష్ణ గారి ఇంటి నుంచే షర్మిల గారి మీద దుష్ప్రచారం చేశారు అనే విషయాన్ని ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పారు? అది ఎవరైనా కల్పించచ్చు. ఒక సీఎం గా ఉండే వ్యక్తి అదే రాష్ట్రంలో ట్రోల్ అవుతుంటే, అదే వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? వైసీపీ నాయకులే మాట్లాడారు కదా, వైసీపీ నాయకులే అటాక్ చేశారు షర్మిల గారిని. ఆ రోజున ఎందుకు తీసుకోలేదు? ఒక తల్లి చెల్లి వాళ్ళే మాకు రక్షణ లేదని చెప్పారు కదా, రాష్ట్రంలోకి రావాలంటే భయపడుతున్నాం, ఆ రాష్ట్రంలో ఉండాలంటే భయం వేస్తుందని చెప్పేసి అదే మీరు తీసుకోలేకపోతున్నారు కదా. ముందు నేను చెప్పేది ఒకటేనండి, ముందు మీరు మహిళలకు విలువ ఇవ్వటం నేర్చుకోండి. ప్రతి మహిళని కూడా ఏ రకంగా వైసీపీ గవర్నమెంట్ లో ట్రోల్ చేశారు, మీరు కేసులు పెట్టారు అని అన్నారు, కేసులు మీ మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి అన్నారు, అది ప్రూవ్ చూపెట్టండి, అది చూపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు కదా, అది సమాధానం చెప్పలేక ఢిల్లీ వరకు వెళ్ళి దీక్ష చేసి రెడ్ బుక్ మీ దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేదు, నిందలైతే వేస్తారు, నిందలైతే మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు మాట్లాడు, ఒక నాయకుడు పేరు చెప్పనండి, ఏది ఒక్క నాయకుడు పేరు ఎందుకు? మీరు వైసీపీలో అందరూ మాట్లాడాలి, అసెంబ్లీ సాక్షిగా ఒక్క వ్యక్తినిగా చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ ఆయన్ని మానసికంగా బాధ పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే మహిళల్ని మాట్లాడారు. అవన్నీ చేసింది ఎవరు? నోరు అంటే వైసీపీలో ఉన్న రోజులు ఏం చెప్పారంటే 30 ఏళ్ళ అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళ అధికారంలో ఉంటాం, ఏమైనా మాట్లాడండి, ఏమైనా చేయండి అంటే సరిపోదు కదా, ఏమైనా మాట్లాడండి. కంక్లూజన్ వైపు వెళ్దాం. నీతిబద్ధంగా మాట్లాడాలి. ఇప్పుడు రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ.
అయితే అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడితే ఎలాగండి? No, 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 మీ టైంకి ఇస్తాను, మీ టైంకి ఇస్తాను. No, రమేష్ గారు తీసుకెళ్ళిపోయారు ఇవి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజు కోర్టులో వంశీ గారిని ప్రొడ్యూస్ చేసినప్పుడు వంశీ గారు జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారు, సత్యవర్ధన్కి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయండి అని చెప్పి. నిజంగా తప్పు చేస్తుంటే వంశీ గారు ఆ విషయాన్ని ఎందుకు అడుగుతారు? వీళ్ళు ఇలా దుష్ప్రచారాలు చేస్తూ అతన్ని బెదిరించి ఈ విధంగా కేసులు పెట్టి వీళ్ళు కుట్ర రాజకీయాలు CCTV ఫుటేజ్ లో లై డిటెక్టర్ టెస్ట్ అడగగానే ఏం చేయరు. అది ప్రొసీజర్ ఉంది. ఆ ప్రశ్న అడుగుదాము. రమేష్ గారు, ఇప్పుడు CCTV ఫుటేజ్ రిలీజ్ చేశారు. నాయకుడు గాని కార్యకర్త గాని లత గారు చెప్పినట్లుగా మాట్లాడారో ఒక్కళ్ళ పేరు చెప్పనండి. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వర్రా రవీందర్ అనే ఒక కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే ఆ మొత్తం జరిగింది అన్నదానికి ఆధారాలు చూపిస్తూ ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసులు కూడా కట్టారు. సో అది కూడా ఆ యాంగిల్ ను చూడాలంటారా? ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే కార్యకర్త మా ప్రభుత్వం ఉండగానే ఇలా షర్మిల గారి మీద విజయమ్మ గారి మీద అసత్య ప్రచారం చేస్తున్నారు, నా ఐడి పెట్టని చెప్పి అతను కంప్లైంట్ పెడితే వైజాగ్ లో అతను ఐడి పెట్టి ఫేక్ ఇలా పోస్టులు పెడుతున్న అతన్ని ఆ రోజునే అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా చూస్తుంది సజ్జల భార్గవ్ గారే కదండి. సోషల్ మీడియా చూస్తుంది సజ్జల భార్గవ్ గారే కదా. లతగారు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, తెలియకపోతే కామ్గా కూర్చోండి, అంతేగాని మీ ప్రభుత్వం ఉంటే మేము చేయలేకపోయినాము, మాకు చేతకందనమైందని మీరే చెప్తున్నట్టు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ చేసింది నా అకౌంట్ కాదు, ఇది నా అకౌంట్ కాదు అని చెప్పి కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ మీద విచారణ చేస్తే వైజాగ్ లో కుర్రాడు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాని గురించి మీరు చెప్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా అరెస్ట్ చేసిన వ్యక్తి వర్రా రవీందర్ కన్ఫెస్ చేశారు, నాకు వీళ్ళు డబ్బులు పంపించారు, ఇక్కడ నుంచి జరిగింది అన్న దాని మీద ఆయన కూడా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా అప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి. స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు ఎలా కావాలంటే అలా రాసుకుంటారు, దాని మీద సంతకం పెట్టేస్తారు. వర్రా రవీంద్రారెడ్డి అనే అతను రేపు బయటకు వచ్చిన తర్వాత ఏది బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అతను చెప్పే స్టేట్మెంట్ అప్పుడు వినండి. ఎవరెవరు ఏం చేశారు, అతను ఎలా ఇబ్బంది పెట్టారు, 4 రోజుల పాటు కంక్లూడ్ చేద్దాము. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఇదే ఇప్పుడు నేనేమంటుంటే ఇంతకుముందు లత గారు అడిగిన ప్రశ్న, నిజంగానే ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేనప్పుడు లేకపోతే ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నవి లేకపోతే నమోదు చేస్తున్న కేసులు సంబంధించిన పోలీస్ స్టేషన్లన్నీ ఖచ్చితంగా దూరంగా ఉండేలాగా చూసుకుంటున్నారు. తద్వారా వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి లేదా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి కొద్దిగా ఇబ్బంది కలిగేలాగానే ఆ చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. దాన్ని ఏ యాంగిల్లో చూడాలంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఆ విధంగా కేసులు నమోదైనప్పుడు వర్మ మీద కూడా చాలా చోట్ల కేసులు నమోదాయి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నమోదు చేయాలి, ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఏం లేదు. అసలు ముందు అన్నాడా లేదనేటువంటి పాయింట్. రెండోది ఏంటి అని అంటే అరెస్టు జరిగినటువంటి తీరు మీద కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విధంగా పోలీసులు వ్యవహరించారనేది కూడా ఉంది. అలాగని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అరెస్టుల విషయంలో చేసినటువంటి తప్పు వీళ్ళు కూడా చేశారనుకోండి, పోలీసులు ఆల్రెడీ పోసాని కృష్ణమురళి తప్పు చేశాడు. అందరి గురించి మాట్లాడినటువంటి విషయాలు కులాలు మతాలకు సంబంధించి పార్టీలకు సంబంధించి ఆయన దుర్భాషలాడి అవన్నీ ఉన్నాయి ఆధారాలు, అవన్నిటితో కోర్టులో పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు. అంతేగాని నిక్రమేణ పెట్టేసి ఆయన ఇబ్బందులు గురి చేసి అట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు. మందులు తీసుకుంటా సరే మందులు కూడా తీసుకొని ఇవ్వలేదు అని వాళ్ళ వైఫ్ అనేటువంటిది ఆ విధమైనటువంటిది పోలీసులు వ్యవహరించడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. ఎవరి విషయంలో అయినా సరే, ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా పుష్ప 2కి సంబంధించినటువంటి విషయంలో తొక్కిసలాటకు సంబంధించిన వ్యవహారం, ఆ అరెస్ట్ విషయంలో కూడా అతను నైట్ డ్రెస్ వేసుకొని ఉంటే డ్రెస్ మార్చుకోకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఏ పోలీసులైనా అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. రెండో అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పాడండి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పాడంటే బహిరంగంగా చెప్పాడు, బహిరంగ సభల్లో చెప్పాడు. మీకు ఉదాహరణ చెప్తాను. పోలీసు కమామరేషన్ డే రోజున ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పుడు బోసడీకే అన్నాడు పట్టాభి, కాబట్టి
నాకున్నటువంటి అభిమానస్తులకి బీపీ పెరిగి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అండి ఇది. అంటే నీవు ఒకవేళ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తే ప్రభుత్వం ఉంది మీ చేతిలో, పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, నువ్వు కేసులు పెడతానే ఉన్నావు, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి. అంతేగాని వెళ్ళి ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? అదే విధంగా జోగి రమేష్ వెళ్ళి దాడి చేస్తే ఎవరు చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఆయన విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళాడంట, ఆయనకి ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏమంటారండి? మీకు ఒక బహిరంగ సభలో అయితే అండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వీళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున తెలుగుదేశం అయితే ఇప్పుడు నేనేమంటానంటే కృష్ణాంజనేయులు గారు, నష్టమే. 5 ఏళ్ల పాటు వాళ్ళు తప్పు చేశారు, అది మీరు నమ్ముతున్నారు, ప్రజలు నమ్మారని అనుకుంటున్నారు. సో సందర్భంలోనే వాళ్ళకి ఆల్రెడీ ఒక శిక్ష పడిపోయింది. కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత అదే తరహా తప్పులు చేస్తోందన్న అనుమానమే చాలా మందిలో ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అదే తరహా తప్పు అంటే ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అరెస్ట్ చెయ్యొద్దు అని అన్నారు. అరెస్ట్ చేయడం అనేది తప్పు కాదు. ఒకటి అరెస్ట్ ప్లేస్ చేయాల్సింది. రెండోది ఏంటి అని అంటే వైసీపీ తరహాలో ఏమైనా ఆ తరహా దాడులు చేసినప్పుడు మనం అందరం ఇది చేస్తున్నాం. అదే విధంగా అక్రమంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే, వేధింపులకు గురి చేస్తే దాని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒక స్థాయిలో ఎప్పుడో పోస్టులు పెట్టినటువంటి దాని మీద అరెస్టులు చేశారండి. ఒక దశలో ఆ విధమైనటువంటి వేధింపులకు గురి చేసినటువంటి పని అప్పుడు అందరం అబ్జెక్ట్ చేశాంగా. మీరు వైసీపీ తప్పు చేసింది కాబట్టి వీళ్ళు తప్పు చేసిన దాన్ని వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు చెల్లు అనేది ఉండదండి. ఎవరు తప్పు చేసినా ప్రజలైతే కౌంట్ చేస్తారు. పాజిటివ్ మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అవన్నీ 1 by 1 కౌంట్ అవుతూ ఉంటాయి. అయితే పోసాని కృష్ణమురళి కానీ మిగతా వాళ్ళ విషయాల్లో కానివ్వండి ఎక్కడా కూడా సింపతి రావటం లేదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఇప్పటికైనా సరే మీ సోషల్ మీడియా కానీ ఇప్పుడైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద తెలుగుదేశం జనసేన మీడియా కూటమి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారు, మేము కేసులు పెడితే తీసుకోవట్లేదు. అవన్నీ మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీకు ఉండేటువంటి నిజంగా అలాంటిది ఉంటే సింపతి ఖచ్చితంగా మీకు ఉంటది. అయితే అందుకు ఈ విధమైనటువంటి పోసానినో వర్మనో లేదా గతంలో చేసినటువంటి తప్పుల్ని వత్తాసు పలికేటువంటి ధోరణి అయితే మాత్రం ఖచ్చితంగా తప్పు. అదే విధంగా అధికారం ఉంది అనేటువంటి విధంగా దౌర్జన్యకాండ ప్రదర్శించేటువంటి వ్యవహారం ఎవరు చేసినా తప్పే. సైదా గారు కంక్లూడ్ చేయండి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి పాజిటివ్ అంశాలను మాత్రమే చెప్పుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ చెప్పేది సరే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు అనేది ఒక క్యాల్కులేషన్తో పాటు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇది పెద్ద తప్పుగా కనిపించదు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు అన్నది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటూ శాశ్వత మిత్రులు ఉంటూ ఇది ఒక ప్రయాణం. ఈ జీవన ప్రయాణ గమనంలో రాజకీయాల్లో 2 వ్యక్తులు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా. ఎందుకంటే శాసనసభలో లేకపోతే లోక్సభలో రాజ్యసభలో మాట్లాడేటువంటి వ్యక్తులు, వివిధ పార్టీ నుంచి ప్రాతినిధ్యమైనటువంటి వ్యక్తులు నైతికత అవసరం. వాళ్ళు ఇష్టానుసారంగా పోయి పూర్తులు మాట్లాడటం సమంజసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అధికారంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నా లేకపోతే కాంగ్రెస్ ఉన్నా వైసీపీ ఉన్నా జనసేన ఉన్నా ఎవరున్నా సరే కొన్ని ఇలుగులకు కట్టుబడి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎథిక్స్ కట్టుబడి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రధానంగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత రమేష్ అన్న గారి మాట్లాడారు, ఎవరు అసలు కామెంట్ చేశారు షర్మిలమ్మ గురించి అని ఏదో వాళ్ళ పార్టీ నాయకుడు శుద్ధ కూర్చున్నట్టుగా వ్యవహరిస్తూ మాట్లాడతాము. నిజంగా ఆయన ఆత్మగౌరవం చంపుకొని మాట్లాడతాను రమేష్ నేను చెప్తాను. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా తల్లి చెల్లెల యొక్క కట్టుబుట్టు గురించి కూడా మాట్లాడాడు మీ నాయకుడు. పసుపు చీర కట్టుకుంది, చంద్రబాబు పోయి పెళ్లి కార్డు ఇచ్చింది. అవసరమా ఇది? నువ్వేనా అన్నవి? జన్మనిచ్చి రక్తం పంచుకొని పుట్టావు మీ తండ్రి రక్తంతో. రాజశేఖర రెడ్డి గారినే వన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ద్వారా సుప్రీంకోర్టులో కేసేసాం, ఎఫ్ఐఆర్ లో జడ్జ్మెంట్. లేదు దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. జస్ట్ మనం దాన్ని టచ్ చేయకపోవడం బెటర్.
రమేష్ అన్న, పన్నవాళ్ళు నేను సుధాకర్ రెడ్డి చెప్తా. గారు క్లియర్ గా నువ్వు వైసీపీ క్లారిటీగా పార్టీ చెప్పారు. నాయకుడివైనా, వినండన్నా, నువ్వు వైసీపీ లాస్ట్ పాయింట్ ప్లీజ్, పార్టీ లాస్ట్ పాయింట్ ప్లీజ్, నాయకుడివి, టైం ఎక్సైడ్ అవుతున్నాం, లాస్ట్ అనుకోవాలి. పాయింట్. ఎస్, విలువలు కట్టుబడి ఉండాలా, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన వ్యక్తులం, మనం వ్యక్తిగా ఉన్నాం కాబట్టి ఈ సమాజంలోకి వచ్చాం, సమాజంలో మాట్లాడుతాం. రైట్ రైట్ రైట్, కొన్ని నైతిక విలువలు కట్టుబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎస్ ఎథిక్స్ పోగొట్టుకోవద్దు. ఏమయ్యారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా చూస్తున్నాం కదా. ఎస్, రమేష్ అంటే మా అందరికి గౌరవం, మీ గురించి నాకు తెలుసు. అన్నా మీరు 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 ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు సామాజిక వర్గం అయినా ఈ రోజు మీరు ఎంతో పాటు కలిసి పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ విలువలు కట్టుబడి మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, లాస్ట్ పాయింట్ రమేష్ గారితో క్లోజ్ చేస్తాను నేను. టైం ఎక్సైడ్ అవుతాము. రమేష్ గారు లాస్ట్ పాయింట్ మీరు మాట్లాడండి. అవసరం లేదు, Yes. కరెక్ట్ కాదు, Yes, yes. సరి చేసుకోమని నేను చెప్తా ఉన్నాను. రైట్, రమేష్ గారు లాస్ట్ పాయింట్ ప్లీజ్, 1 minute లో క్లోజ్ చేయాలి. అది సైదాన్ గారు, నేను లత గారు చెప్పినట్లుగా షర్మిల గారిని మా పార్టీలో ఏ నాయకుడు అలా మాట్లాడారు అని అడిగాను తప్ప నేను వేరే విధంగా అయితే మాట్లాడలేదు. అలాగే మీరు అన్నారు షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ అన్నారని చెప్పి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా మాట్లాడారు అన్న. అన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఏంటంటే అవన్నీ కుటుంబ వ్యవహారాలు, Right, కుటుంబ right. విషయాలు కాబట్టి మనం Right, right. మాట్లాడారు కానీ వాళ్ళు Right. ఎక్కడ బూతులు మాట్లాడింది రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. మాట్లాడుకున్నారు. రైట్, కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది రైట్, సైదా గారు థ్యాంక్ యూ వెరీ మచ్, కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ, అండ్ లింగంనేని శివరామప్రసాద్ గారు, అలాగే లత గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాటల యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విపక్ష పార్టీలు మాట్లాడే మాటలు కానివ్వండి, వాటిలో ఉన్న తప్పులు వెతికి ఇలాంటి కేసులు అవుతుంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు అన్న తర్వాత ఆ మాట్లాడే పద్ధతిలో మాత్రం ఖచ్చితంగా సంయమనం పాటించాలి. ఆ మాట్లాడే ప్రతి మాటకి ఒక అర్థం ఉంది, దానికి అలాగే అపార్థం కూడా ఉంటుంది. అవి రెండు రాకుండా చూసుకోవాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆ మాటను జాగ్రత్తగా వాడాలని మాత్రం మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.